పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఈ ముగ్గురు స్టార్ హీరోలకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, వారి సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇది కుదురుతుందో లేదో కానీ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ అనగానే జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులు. కాగా దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నారట. అయితే ఆగస్ట్ నుండి తన నెక్స్ట్ సినిమాను డాలీ డైరెక్షన్ లో చేయనున్న పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ సినిమాను నవంబర్ నుండి షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఒకవైపు డాలీ సినిమా షూటింగ్ జరుగుతుండగానే త్రివిక్రమ్ సినిమాను కూడా పట్టాలెక్కించే ఆలోచనలో పవన్ ఉన్నారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి కోబలి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. అంటే 2017లో పవన్ నుండి 2 సినిమాలు వస్తాయన్నమాట. రాజకీయాలలోకి వెళ్తుండడం వలనే ఫాస్ట్ గా వీలైనన్ని సినిమాలు తన అభిమానులకు ఇవ్వాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట. ఇక రీసెంట్ గా రిలీజ్ అయి రికార్డు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రజనీకాంత్ కబాలి సినిమాను బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారని అంతా చెప్పుకుంటున్నారు. పవన్ త్రివిక్రమ్ సినిమా గురించి, అమితాబ్ కబాలి రీమేక్ సినిమా గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ని ఈ విషయంపై అడిగితే ఆమె చెప్పిన విషయం ఏంటో తెలుసా?